Next, is cooperative societies originally part of constitution? Cooperative societies are they originally part of constitution? For example, మీరు అమూల్ తీసుకోండి, అమూల్ కోఆపరేటివ్ లేదంటే కోఆపరేటివ్, లైక్ ఆర్ దేర్ ఈజ్ దేర్ ఒరిజినల్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్? ద ఆన్సర్ ఈజ్ నో. కాన్స్టిట్యూషన్లో ఒరిజినల్గా పార్ట్ అయితే కాదు. దెన్ విచ్ అమెండ్మెంట్ యాక్ట్ డిడ్ దే ఇంట్రడ్యూస్? విచ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఇంట్రడ్యూస్ కోఆపరేటివ్ సొసైటీస్? ద ఆన్సర్ ఈజ్ 97th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2011. సో 97th. విచ్ ఆర్టికల్ డిడ్ దే యూజ్? ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఏ ఆర్టికల్ యూజ్ చేసి ఒరిజినల్ అంటే లైక్ స్టేట్ని కోఆపరేటివ్స్ డెవలప్ చేయాలనుకుంది కాబట్టి ఇట్ విల్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ డిపిఎస్పి. డిపిఎస్పిలో ఏ ఆర్టికల్? ఆర్టికల్ 43Bలో లైక్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ని అదే 97th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యూజ్ చేసి ఆర్టికల్ 43Bలో కోఆపరేటివ్ సొసైటీని పెట్టారు. ఇఫ్ యూ కెన్ సే వాట్ ఈస్ ద ఆర్టికల్స్ ఫర్ కోఆపరేటివ్ సొసైటీస్? రఫ్లీ దే ఆర్ బిట్వీన్ 243 ZH టు 243 ZT. ఇది దీనికోసం సపరేట్ పార్ట్, అంటే ఏ పార్ట్లో పెట్టారు? పార్ట్ 9B. సో ఇందాక మనం చూసుకున్నది పార్ట్ 9. ఫస్ట్ ఏంటిది? పంచాయత్. పంచాయత్ మీకు తెలిసి ఉంటుంది. పంచాయత్ ఈజ్ 11th షెడ్యూల్. విచ్ షెడ్యూల్? 11th షెడ్యూల్. వాట్ ఈస్ ద మున్సిపాలిటీ షెడ్యూల్? ఇట్ ఈస్ 12th షెడ్యూల్. వాట్ ఈస్ ద పార్ట్? పార్ట్ 9A. వాట్ ఈస్ ద పార్ట్ ఫర్ కోఆపరేటివ్ సొసైటీస్? ద ఆన్సర్ ఈస్ పార్ట్ 9B. సో పార్ట్ 9B ఆర్టికల్స్ ఆర్ 243 ZH to ZT and it is introduced under 97th Constitutional Amendment Act. So these are the 17 broad salient features of Indian constitutions. సో యూ కెన్ గెట్ ది లైక్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఏమైతే చేశానో అవన్నీ కింద నోట్స్లో ఉంటాయి. సో ఈ నోట్స్ యూ కెన్ ఫైండ్ ఇన్ ద టెలిగ్రామ్ ఛానల్. యూ కెన్ గెట్ ద టెలిగ్రామ్ ఛానల్ లింక్ in about of this YouTube or like Instagram, wherever you are watching this. Thank you.